మే 4, 2024 మరి త్రయోదశి. ఆ రోజు త్రయోదశి. ఆ శనివారం రోజున శని హోమాలను కూడా నేను జరిపించబోతున్నాను మే 4వ తారీఖున. యాక్చువల్గా ఏంటంటే శని ఇంకా నేను కొద్ది రోజులు అంటే కొన్ని నెలలు మాత్రమే చేస్తానండి. దగ్గర పడుతుంది. ఎందుకంటే మీనరాశిలో అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి ఇక మోస్తరుగా వెళ్ళడానికి అవకాశం అనేది కూడా వస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడైనా కూడా నెల ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంటుందండి. ఆ నెలలు దాటిందంటే కుంభంలో నుంచి మీనంలోకి వెళ్ళిపోయాడంటే ఇక శని హోమం చేయడం అనేది పరిసమాప్తం అయిపోయినట్టేనండి. మర్చిపోకుండా చూడండి. అందుకే అవకాశం అనేది మళ్ళీ మనకు రాదు. 30 ఏళ్ళకు ఒకసారి వస్తుంది ఇది. మీరు ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తానండి. తప్పకుండా ఈ శని హోమం జరిపించుకొని మీకున్నటువంటి కష్టాల నుండి విముక్తులు కండి. మరి మే 4, 2024 తారీఖున శని హోమం తలపెడుతున్నాను కాబట్టి మీరు దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు కానీ మీరు మన దగ్గరికి వచ్చి శని హోమం జరిపించుకోవడం అవసరం లేదు. మీరు అక్కడే ఉండండి. నేను ఆ రోజు శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా నేను మీకు పంపించబడుతుంది. శని హోమం జరిపించుకోవడం వల్ల మనకు శని కర్మలు అంటే శని పీడలు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగడం, ఇవన్నీ కూడా శని ప్రభావం చేతనే మనకు నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు అనేది కూడా ఏర్పడతాయి. అలాంటి శనీశ్వరుణ్ణి మనం అనుగ్రహించాలి. మనల్ని అనుగ్రహించే విధంగా మనం అతనికి శని హోమం జరిపించాలి. అంతే కదా. ఒక వ్యక్తి 30 సంవత్సరాల తర్వాత తన సొంతింటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పలకరించాలి. పలకరించకపోతే నేను మనసులో పెట్టేసుకుంటాడు. ఇంటి పక్కకే ఉంటావు నువ్వు. ఇంటి పక్కకే ఉంటే ఒక్కసారైనా కనీసం ఎప్పుడొచ్చావని నువ్వు పలకరించావా? పలకరించాలి. పలకరిస్తే మనవాడు అవుతాడు. పలకరించకపోతే శత్రుగా మారుతావు. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా అంతేనండి. అందులో శనీశ్వరుడు చాలా ఎఫెక్ట్ గా ఉంటాడు బాగా. కాబట్టి మే 4, 2024 శని హోమం జరిపించుకొని తప్పకుండా ఆ శని అనుగ్రహం మీకు కలగాలను కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.